సాయిరామ్. ప్రతి స్థలానికి ఒక పేరు అంటూ ఉంటుంది కదా. అంటే పేరంటే ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అని. దేని బట్టి పేర్లు పెడతాం ఇలా? ఆ స్థలానికి ఉన్న రోడ్డు, ఆ ఇంటికి ఉన్న రోడ్ని బట్టి. స్థలానికి తూర్పులో రోడ్డు ఉంటే తూర్పు ఫేసింగ్ హౌస్ అని, ఉత్తరంలో రోడ్డు ఉంటే నార్త్ ఫేసింగ్ హౌస్ అని, దక్షిణంలో స్థలానికి రోడ్డు ఉంటే సౌత్ ఫేసింగ్ అని, పశ్చిమంలో రోడ్డు ఉన్న స్థలాన్ని మనం పశ్చిమ ఫేసింగ్ హౌస్ అని ఇలా పెడుతూ ఉంటాం. కొన్ని స్థలాలకి 2 రోడ్లు ఉంటాయి. ఉత్తరం, తూర్పు. అంటే ఉత్తరంలో ఒక రోడ్డు, తూర్పులో ఒక రోడ్డు. ఈ స్థలాన్ని మనం ఈశాన్యం బ్లాక్ అంటాం. తూర్పులో, దక్షిణంలో రోడ్డు ఉన్న స్థలాన్ని ఆగ్నేయ స్థలం అంటాం. అంటే ఆగ్నేయ బ్లాక్. దక్షిణంలో, పశ్చిమంలో రోడ్డు ఉన్న స్థలాన్ని నైరుతి స్థలం అంటాం. పశ్చిమంలో ఒక రోడ్డు, ఉత్తరంలో ఒక రోడ్డు, అంటే ఇలా 2 రోడ్లు ఉన్న స్థలాన్ని వాయువ్యం బ్లాక్ అంటాం. అంటే 2 రోడ్లు ఉన్న స్థలాలు 4, ఊరికి ఒకే రోడ్డు ఉన్నది కూడా 4. అంటే మనం రోడ్ని బట్టే పేర్లు. కొన్ని స్థలాలకి 3 రోడ్లు ఉంటాయి. చాలామందికి ఒక పెద్ద డౌట్, ఇలా 3 రోడ్లు ఉండొచ్చా ఆ స్థలానికి? 3 రోడ్లు 2 రకాలుగా ఉంటాయి. ఈశాన్యం భాగం, ఈశాన్య స్థలం అన్నాం. ఈశాన్యం బ్లాక్ అంటే ఉత్తరంలో ఒక రోడ్డు, తూర్పులో ఒక రోడ్డు. ఇంకొక రోడ్డు దక్షిణంలో కూడా ఉంటుంది కొన్నిసార్లు. ఇది 3 రోడ్లు ఉన్న స్థలం. ఇది కూడా ఇలా ఉండొచ్చా అంటే ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే దక్షిణంలో ఉన్న రోడ్డు, అంటే తూర్పు నుంచి రోడ్డు ఇలా దక్షిణానికి తిరిగితే పర్వాలేదు. కానీ దక్షిణం రోడ్డు అలా తిన్నగా తూర్పుకి వెళ్ళిపోతే అక్కడ తూర్పు ఆగ్నేయ వీధి పోటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ తూర్పు ఆగ్నేయ వీధి పోటు మంచిది కాదు. కొన్నిసార్లు ఈ దక్షిణం రోడ్డు అలా దక్షిణానికి అక్కడ తూర్పు దగ్గర అలా రైట్కి కూడా తిరిగిపోద్ది. అప్పుడు అది దక్షిణాగ్నేయ వీధిపోటుగా మారుతుంది. ఇది మంచి వీధిపోటు. తూర్పులో ఒక రోడ్డు, దక్షిణంలో ఒక రోడ్డు, అంటే ఆగ్నేయం బ్లాక్. ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది. అదే రోడ్డు దక్షిణం కొంచెం డౌన్గా ఉందనుకోండి, నైరుతి వైపు స్లోపు, ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. స్థలం కొనేటప్పుడు జాగ్రత్తగా ఇవన్నీ చూసి కొనుక్కోవాలి. దక్షిణ రోడ్డు నైరుతికి డౌన్గా ఉండి స్లోప్గా అటు పక్కకి వెళ్తే మాత్రం అలాంటి స్థలాల జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. లేదు దక్షిణ రోడ్డు తినగా తూర్పు వెళ్ళిపోయింది, తూర్పు ఆగ్నేయం వీధిపోటు, అంటే ఆగ్నేయం బ్లాక్కి తూర్పు ఆగ్నేయం వీధిపోటు చాలా చెడు చేస్తుంది. ఇది ఇలాంటి వాటి జోలికి కూడా వెళ్ళకపోవడం ఉత్తమం. దక్షిణ ఆగ్నేయం వీధిపోటు ఉంది, నిరభ్యంతంగా కొనుక్కోవచ్చు, కట్టుకోవచ్చు. కానీ ఆగ్నేయం బ్లాక్లో ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం వదిలిపెట్టి కట్టుకోవాలి. అంటే దక్షిణం కంటే కొంచెం ఎక్కువ వదిలిపెట్టి కట్టుకుంటాం. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఒక్క అంగుళం ఎక్కువ ఉంటే చాలండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమీ కాదు, ఉత్తరం ఎక్కువ ఉండాలి అంతే కదా, దక్షిణం కంటే 1 అంగుళం 2 అంగుళాలు ఎక్కువ పెడదాం. అలా కట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పాలవుతారు. ఆగ్నేయం బ్లాక్ అంటేనే ఒక చెడ్డ పేరు ఉంది దానికి. చాలామంది భయపడతారు ఇలా 3 రోడ్లు ఉన్న స్థలాన్ని, అంటే 2 రోడ్లు ఉన్న స్థలాన్ని కొనుక్కోకూడదని. కానీ నా అనుభవంలో నేను చాలామంది కట్టించాను. తూర్పు ఆగ్నేయం వీధిపోటు లేకుండా ఆగ్నేయం బ్లాక్కి, ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం అంటే ఆ ప్లాట్ సైజ్ అలా ఉండాలి.
ఉత్తర దక్షిణాలుగా ఎక్కువగా ఉండాలి. ఉంటే అప్పుడు అక్కడ ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. ప్లాట్ సైజ్ అలా లేదు, వాటి జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. ఎందుకంటే మనకు ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం వదిలిపెట్టడం అక్కడ కుదరదు కాబట్టి రిజల్ట్ రాదు. రోడ్డు డౌన్ ఉన్నా కష్టమే. ఇంకొన్ని స్థలాలు ఉత్తరంలో ఒక రోడ్డు, పశ్చిమంలో ఒక రోడ్డు, దక్షిణంలో కూడా ఒక రోడ్డు ఉంటుంది. ఇలా ఈ 3 రోడ్లు. ఇది వాయువ్యం బ్లాక్ అని ముందు నుంచి చూస్తే, లేదా నైరుతి బ్లాక్ కూడా ఉంటుంది ఇది. కానీ దీనికి పశ్చిమ నైరుతి వీధిపోటు లేదా దక్షిణ నైరుతి వీధిపోటు లేకుండా చూసుకొని కొనుక్కోవాలి. దక్షిణంలో ఉన్న రోడ్డు దక్షిణం డౌన్ ఉన్న దీని జోలికి వెళ్ళకూడదు. ఇది 3 రోడ్లు. ఇంకొన్ని స్థలాలు తూర్పులో ఒక రోడ్డు, దక్షిణంలో ఒక రోడ్డు, పశ్చిమంలో ఒక రోడ్డు. ఇలా మొత్తం యూ షేప్గా ఉంటుంది. అంటే ఉత్తరంలో రోడ్డు లేదు అక్కడ. ఇలాంటి స్థలాల జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ప్లాట్ సైజ్ బాగా ఉండి చెడు వీధి పోట్లు ఏం లేకుండా తూర్పు ఆగ్నేయం కానీ, దక్షిణ నైరుతి కానీ, లేదా పశ్చిమ నైరుతి కానీ లేకుండా ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా, అంటే ప్లాట్ సైజు ఉత్తర దక్షిణాలుగా ఎక్కువ సైజు ఉంటే ఉత్తరంలో చాలా ఖాళీ జాగా వదిలిపెట్టి కట్టుకుంటే కొంచెం రిజల్ట్ ఉంటుంది. దక్షిణ ఆగ్నేయం వీధిపోటు ఉంది, బాగుంటుంది అప్పుడు. ఇది 3 రోడ్లు ఒక రకమైన ప్లాట్లు. ఇవి 3 రోడ్లు ఇంకొక రకంగా ఉంటాయి. ఈశాన్యం బ్లాక్ అనుకున్నాం. ఈశాన్యం బ్లాక్ అంటే ఉత్తరంలో ఒక రోడ్డు, తూర్పులో ఒక రోడ్డు. కానీ ఇంకొక రోడ్డు ఇలా ఈశాన్య మూలకి ఇలా క్రాస్గా డయాగనల్గా వెళ్తుంది. అంటే మొత్తం ఈశాన్యానికి వీధిపోటు. ఈశాన్యం వీధిపోటు ఈశాన్యానికి స్లోప్గా ఉంటే పర్వాలేదు. కానీ ఈశాన్యం మన ఇంటి వైపే స్లోప్ వచ్చింది అనుకోండి, వాడి జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. ఇంకో రకమైన ప్లాటు ఆగ్నేయ మూల, అంటే తూర్పు దక్షిణం కలిసే మూలను మనం ఆగ్నేయం అంటాం. ఆగ్నేయ మూలకి ఇలా డయాగనల్గా క్రాస్గా, అంటే మొత్తం ఆగ్నేయానికి వీధిపోటు. ఇది దక్షిణ ఆగ్నేయం, తూర్పు ఆగ్నేయం వీధిపోటు. వీటి జోలికి వెళ్ళకూడదు. అలాగే నైరుతి భాగానికే దక్షిణంలో ఒక రోడ్డు, పశ్చిమంలో ఒక రోడ్డు, నైరుతి భాగానికి ఇలా క్రాస్గా ఒక రోడ్డు. వీటి జోలికి కూడా వెళ్ళకూడదు. చాలా చెడు చేస్తుంది ఇది, ప్రాణాంతకం. ఇంకొక రకమైన ప్లాటు ఉత్తరంలో ఒక రోడ్డు, పశ్చిమంలో ఒక రోడ్డు. వాయవ్య మూల, అంటే పశ్చిమ ఉత్తరం కలిసి మూలని మనం వాయవ్యం అంటాం. వాయవ్య మూలకి ఇలా క్రాస్గా డయాగ్నల్గా పైకి వెళ్తుంది. వీటి జోలికి కూడా వెళ్ళకూడదు. ఇది వాయవ్యం ప్లాట్, వాయవ్యం వీధిపోటు. మనిషిని రోడ్డున పడేస్తుంది, పరువు పోద్ది, అప్పుల పాలైపోతాం, డొమెస్టిక్ లైఫ్ టోటల్గా డిస్టర్బ్ అయిపోద్ది. ఆగ్నేయం బ్లాక్స్కి ఇలా 3 రోడ్స్ ఆగ్నేయానికే వీధిపోటు ఉంటే మాత్రం అక్కడక్కడ మనం చూస్తుంటాం, సూసైడ్ చేసుకుంటుంటారు. నైరుతి బ్లాక్ కూడా నైరుతి వీధిపోటు, అంటే నైరుతికే, అంటే పశ్చిమం దక్షిణ నైరుతికి ఇలా క్రాస్గా ఉంటే ఇలాంటి వాటికి కూడా మర్డర్ చేయడం, లేకపోతే ఉరేసుకొని చచ్చిపోవడం, సూసైడ్ చేసుకోవడం. ఆ ప్లాట్కి కానీ ఈశాన్యం కట్టయితే మాత్రం 100% సూసైడ్ చేసుకుంటారు లేదా మర్డర్ చేస్తారు. కానీ కొంతమంది కట్టుకున్న వాళ్ళే మాకు వేరే వాస్తవాలు చెప్పారండి, ఇలా 3 రోడ్లు ఉన్నా కానీ కట్టుకుంటే ఏమవ్వదు, రెసిడెన్షియల్కి ఎఫెక్ట్ ఉంటుంది, కమర్షియల్గా ఉండదు. కమర్షియల్ కాంప్లెక్స్ అయితే మాత్రం అందరికీ డివైడ్ అయిపోతుంది, బ్యాడ్ ఎఫెక్ట్, కాబట్టి కట్టుకోవచ్చు అంటుంటారు. అలా చెప్పేవాళ్ళు అక్కడ కాస్త కొద్ది రోజులు ఉంటే తెలుస్తుంది డివైడ్ అవుతుందా, ఇతనికి కూడా ఎఫెక్ట్ ఉంటుందా అని. వాస్తు ఒక శ్రేష్టమైన ప్రొఫెషన్. జనాల్ని
మిస్గైడ్ చేయకుండా కరెక్ట్గా అడ్వైజ్ ఇస్తే ఆ పుణ్యం దక్కుతుంది. పుణ్యం మార్కెట్లో ఎక్కడ దొరకదు కదా, కొనుక్కుందామంటే. మార్కెట్లో ఎక్కడ దొరికితే చాలామంది కొనుక్కునే వాళ్ళు ఎంత డబ్బైనా పెట్టి. వాస్తు చెప్పే వాళ్ళకి భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. కష్టాల్లో ఉన్నవాడిని ఒక దారి చూపెట్టడం. వాడు బాగుపడితే దీవిస్తాడు కదా, అదే పుణ్యం. సో మిస్గైడ్ చేయకుండా వాస్తు చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్తే ఆ పుణ్యం దక్కుతుంది. డబ్బు తర్వాత, డబ్బు అదే వస్తుంది, ముందు పుణ్యం దక్కాలి. సాయిరామ్.